విశాఖపట్నంలో సంచలనం రేపిన క్రికెట్ బెట్టింగ్ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. 360 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఇక టెక్నాలజీ ఉపయోగించుకొని ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో పెద్ద వాల్తేరు డాక్టర్స్ కాలనీలోని ఓ ఇంటిపై రైడ్స్ చేశారు సైబర్ క్రైమ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ప్రధాన నిందితుడు రవితో పాటు మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ కోసం వినియోగిస్తున్న 80 బ్యాంకు ఖాతాలు గుర్తించి 45 లక్షలు ఫ్రీజ్ చేశారు. ఈ బ్యాంకు ఖాతాలతో ఇప్పటి వరకు 178 కోట్ల లావాదేవీలు నడిపినట్లు గుర్తించారు. రెండు 2023లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. విశాఖకు చెందిన సత్యబాబు ఆన్లైన్ బెట్టింగ్లో 8 లక్షలు నష్టపోయి పోలీసులను ఆశ్రయించడంతో సైబర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2023 సెప్టెంబర్లో బెట్టింగ్ ముఠాను అరెస్టు చేసి 63 బ్యాంకు ఖాతాలను జప్తు చేశారు. 36 ఖాతాల నుంచి 367 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అప్పటి నుంచి ప్రధాన నిందితుడిపై కన్నేసిన పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ నిర్వాహకులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు సిపి బాగ్జీ. విశాఖపట్నంలో సంచలనం రేపిన క్రికెట్ బెట్టింగ్ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. 360 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో పెద్ద వాల్తేరు డాక్టర్స్ కాలనీలోని ఓ ఇంటిపై రైడ్ చేశారు సైబర్ క్రైమ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ప్రధాన నిందితుడు రవితో పాటు మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ కోసం వినియోగిస్తున్న 80 బ్యాంకు ఖాతాల నుంచి 45 లక్షలు ఫ్రీజ్ చేశారు. ఈ బ్యాంకు ఖాతాలతో ఇప్పటి వరకు 178 కోట్ల లావాదేవీలు నడిపినట్లు గుర్తించారు. రెండు 2023లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. విశాఖకు చెందిన సత్యబాబు ఆన్లైన్ బెట్టింగ్లో 8 లక్షలు నష్టపోయి పోలీసులను ఆశ్రయించడంతో సైబర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక 2023 సెప్టెంబర్లో బెట్టింగ్ ముఠాను అరెస్టు చేసి 63 బ్యాంకు ఖాతాలను జప్తు చేశారు. 36 ఖాతాల నుంచి 367 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అప్పటి నుంచి ప్రధాన నిందితుడిపై కన్నేసిన పోలీసులు ఇప్పుడు అరెస్టు చేశారు. బెట్టింగ్ నిర్వాహకులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు సిపి బాగ్జీ.